రాయలసీమలో అడుగడుగునా జేజేలు. మంత్రి నారా లోకేష్కు అపూర్వ స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు. నారా లోకేష్ గారు యోగాళం పాదయాత్రలో హామీ ఇచ్చినట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గ పర్యటనకి వెళ్ళినా ముందు కార్యకర్తలతో సమావేశమై వారితో మాట్లాడిన తర్వాతే మిగతా కార్యక్రమాలు చేపడతానని చెప్పి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానంలో భాగంగానే నిన్న కూడా గుత్తు నియోజకవర్గంలో ముందుగా కార్యకర్తల సమావేశంలో పాల్గొని యోగాళం పాదయాత్రలో జరిగిన అనుభవాలు, ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంటున్న చర్యలు, కార్యకర్తలకి ఎలా అండగా ఉంటున్నామో వివరించారు నిన్న కార్యకర్తల మీటింగ్లో. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలన్నీ ప్రజలకు తీసుకువెళ్లాలని, అలకలు వద్దని, అలకలు ఉంటే గదిలో కూర్చొని చర్చించుకుని సాల్వ్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలకి తెలియజేశారు. అలాగే చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్తా ఉంటే అంజిరెడ్డి తాత దగ్గర నుంచి నామినేషన్ పత్రాలు లాక్కునే ప్రయత్నం చేస్తే ఆనాడు అంజిరెడ్డి తాత తొడగొట్టి ఏమని సవాల్ చేశాడో గుర్తు చేసుకున్నారు. అలాగే పల్నాడు జిల్లాలో చంద్రయ్య గారు పీక మీద కత్తి పెట్టి జై జగన్, జై వైఎస్ఆర్సీపీ అనమంటే ఆయన జై చంద్రబాబు నాయుడు, జై జై తెలుగుదేశం అన్నారు. అలా అన్నందుకు ఆయన పీక కోసి చంపేశారు. అలాగే అదే పల్నాడు జిల్లాలో పోలింగ్ బూత్లో రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్న మంజులారెడ్డి గారు ఆమె మహిళని కూడా చూడకుండా గొడ్డలితో ఆమె తల మీద వేటు వేసిన ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు హాస్పిటల్కి వెళ్లకుండా వాళ్ళ ఆగడాలని, అరాచకాలని అడ్డుకున్న తీరుని గుర్తు చేసుకున్నారు. ఆ ముగ్గురు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలకి స్ఫూర్తి. మనమందరం కూడా చూసాం, వాళ్ళ తెగింపు చూసాం, పార్టీ పట్ల వారికి ఉన్న నిబద్ధతని చూసాం. నారా లోకేష్ గారు ఏ సందర్భంలో అయినా కార్యకర్తల సమావేశంలో వాళ్ళ ముగ్గురిని తలుచుకుని ఆ తర్వాతే కార్యక్రమాన్ని మొదలు పెడతారు. నిన్న కూడా కార్యకర్తల సమావేశంలో మాట్లాడింది అదే. ఆయన అధికారంలోకి వచ్చామని చెప్పి అలసత్వం వద్దు, కేసులు ఉన్న సంగతి తెలుసు, నా మీద కూడా 23 పైన కేసులు పెట్టారు, ఈ డిసెంబర్ లోపు న్యాయపరమైన చిక్కులున్న కేసులన్నింటినీ సాల్వ్ చేస్తామన్నారు. అలాగే కేసులు ఉన్నాయి, పార్టీ చూసుకోవాలి అంటే ఇంట్లో కూర్చుంటే ఎవరి మీద ఏ కేసులు ఉన్నాయో పార్టీకి తెలియదు. ఆ కేసు వివరాలని కేంద్ర కార్యాలయానికి పంపిస్తే షార్ట్అవుట్ చేసి త్వరితగతిన కేసుల్ని ఏం చేయాలో, ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తామన్నారు. అలాగే ఏ సమస్య ఉన్నా కేంద్ర కార్యాలయానికో, జిల్లా కార్యాలయానికో తెలియజేస్తే ఆ సమస్యను పరిష్కరించడానికి వెసులుబాటు అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలు గుర్తు చేశారు. అలా తెలియజేయకుండా ఇంట్లో పడుకుని మా సమస్యలకు పరిష్కారం అవ్వట్లేదంటే ఎవరు చేయగలిగింది ఏమి ఉండదు. తెలియకపోతే ఏ సమస్య అయినా చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది? అది చెప్పే ప్రయత్నం చేశారు లోకేష్ గారు నిన్న కార్యకర్తల సమావేశంలో. గుంతకల్ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో మంత్రి లోకేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ముందుగా అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2019 ఎన్నికల్లో మనం ఓటమి పాలయ్యాం. ఆనాడు అసెంబ్లీలో అమరావతి అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు అనగాని సత్యప్రసాద్, డోలా బాల వీరాంజనేయ స్వామి, పయ్యావల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ వైసీపీ దాష్టికాలకు ఎదురొడ్డి నిలిచారు. అందుకే పార్టీ వారి రుణం తీర్చుకుందని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94% సీట్లతో విజయం సాధించాం. గెలిచినప్పుడు అందరూ చప్పట్లు కొడతారు. 2019, 2024 మధ్య మనం పడిన అవమానాలు మర్చిపోకూడదు. ఏ తప్పు చేయని చంద్రబాబుని 53 రోజుల పాటు జైల్లో అక్రమంగా నిర్బంధించారు. ఎన్నికల్లో ఎదురొడ్డి నిలిచిన అంజిరెడ్డి తాత, మంజులారెడ్డి, పల్నాడులో తోట చంద్రయ్యలే మనకు స్ఫూర్తి. కార్యకర్తలు, నాయకులపై అనేక అక్రమ కేసులు పెట్టారు. యువగడంలో నన్ను అనేక విధాలుగా అవమానించారు. మన రక్తంలోనే పసుపు ఉంది, అడుగడుగునా పోరాడి విజయం సాధించాం. ఈ జిల్లాలో యోగాళాన్ని ప్రపంచంలా మార్చారని లోకేష్ గుర్తు చేసుకున్నారు. జగన్ రెడ్డి 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ల సమయం పట్టింది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచాం. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధాప్య పెన్షన్ 4000 అందిస్తున్నాం. దివ్యాంగులకు 6000, మంచానికి పరిమితమైన వారికి 15000 అందిస్తున్నాం. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు 2000 కోట్లు ఖర్చు చేశాం. 1 కోటి మందికి దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు అందజేశాం. ఇప్పుడు 4 నెలలకు ఒకసారి 800 నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తాం. జూన్ మాసంలో తల్లికి వందనం కార్యక్రమం అమలు చేస్తాం. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రి లోకేష్ పిలుపిచ్చారు. మెగా డిఎస్సి ద్వారా 16,247 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నాం. జూన్ మాసం నుంచి పరీక్షలు జరగనున్నాయి. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళ పాలించిన 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాల. ఎన్నికలకు ముందు ఎలాగూ ఎన్నికల కమిషన్ ఆపేస్తుందని తెలిసి హడావుడిగా కొన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎన్నికల కమిషన్ ఆపేసింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టు ప్రభుత్వం రాగానే 16,427 పోస్టులకి, ఉపాధి పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రేపు స్కూళ్ళు తెరిచేలోపే భర్తీ కూడా అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గులు ఈ నోటిఫికేషన్ ఆపాలని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అమ్మ పెట్టదు, అడుక్కుని తినవదని అన్న సామెత చందాన. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు అట్లా ఉంటాయి. కుటుంబ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తా అంటే అది కూడా కడుపుమంటే, పరిశ్రమలు వచ్చినా కడుపుమంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి ఉద్యోగాలు కల్పిస్తున్నా కడుపుమంటే, పోలవరం పూర్తి చేస్తున్నా బాధే, అమరావతి కడుతున్నా కడుపుమంటే. జగన్మోహన్ రెడ్డి కడుపు మంటకి ఏ మందులు లేవు, కనిపెట్టే శాస్త్రవేత్త కూడా ఎవడు లేడు. జగన్మోహన్ రెడ్డి కడుపు మంట తెరాలంటే ఋషికొండ లాంటి కొండలు మింగితే తెరదేమో. యువత చాలా నిశ్చితంగా పరిశీలిస్తాను. జగన్మోహన్ రెడ్డి నువ్వేమేం చేస్తున్నావో, నీ చేష్టలు ఏంటో అన్నీ గమనిస్తున్నారు ప్రజలు. మెగా డిఎస్సీ ఆపటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలని గమనిస్తూనే ఉన్నారు. నీ ఆటలు ఇక సాగవు, నీ పప్పులు ఉడకో. నువ్వు జైల్లో కూర్చుని భజన చేసుకునేవాడివే తప్ప ప్రజలకు సేవ చేసేవాడివి కాదు. రాజకీయ పార్టీ నడిపే అర్హత కూడా నీకు లేదు. డిఎస్సీ ఆపేందుకు వైసీపీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సమయం పెంచాలంటున్నారు. దేనికి సమయం? మీకెందుకు? నువ్వేమైనా పరీక్ష రాసేవాడివా, లేకపోతే నీ పేటీఎం కూడా ఏమైనా పరీక్ష రాసేవాళ్ళ? మీకు మళ్ళీ కాపీలు పెట్టి రాయాల్సిన అవసరం వాళ్ళు ఎవరికే లేదు. మీరంతా కాపీ బాపతు. కూటమి ప్రభుత్వం వచ్చినాక గత 9 నెలల నుంచి డిఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులకి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. మీకు తెలుసో లేదో అది తెలుసుకోండి ముందు. ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ప్రభుత్వం కూడా ఉచితంగా శిక్షణ ఇస్తూ ఉంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఒకసారి కళ్ళు పెట్టి పాలకొల్లు నియోజకవర్గాలు చూడు. రామానాయుడు గారు ఎలా శిక్షణ ఇప్పిస్తున్నాడు. సుమారుగా 1800 మందికి అనుకుంటా ఉచితంగా ఆయన శిక్షణ ఇప్పిస్తున్నాడు. అలాగే ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. జగన్ రెడ్డికి అసలు సిలబస్ అంటే ఏంటో తెలియదు. చదువుకుంటే సిలబస్ ఏంటంటే పుస్తకాలు ఏంటో తెలుస్తాయి. చదువుకునే వ్యక్తికి ఏం తెలుస్తాయి? జగన్ రెడ్డి ఏదో కాపీలు రాసి పాస్ అవ్వడం తప్ప చదువుకుని ఏనాడు పరీక్ష రాయిలా పాస్ అవ్వాలా. ఆ నాన్న చదువుకోవాలని పీజీ చేయమని పంపిస్తే అమెరికాని ఎక్కడికో 3వ రోజు పారిపోయి వచ్చాడు. నా వల్ల కాదని. అంతటి పోటుగాడు జగన్ రెడ్డి. స్థానికులకే పరిశ్రమలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. 22,000 కోట్లతో అనంతపురం జిల్లాలో రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేస్తున్నామని లోకేష్ తెలిపారు. ఈరోజే అనంతపురం జిల్లాలో 22,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రెన్యూవబుల్ కాంప్లెక్స్ని శంకుస్థాపన చేస్తున్నారు మంత్రి నారా లోకేష్ గారు. ఆ రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ ద్వారా కొన్ని వేల ఉద్యోగాలు డైరెక్ట్గా, కొన్ని వేల ఉద్యోగాలు ఇండైరెక్ట్గా రానున్నాయి. అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయి. టీడీపీకి కార్యకర్తలే బలం. సమస్యలుంటే చర్చించుకుని పరిష్కరించుకుందాం. అలకలు వద్దు. ఓర్పు సహనంతో ప్రజలకు సమాధానం చెబుదాం. కార్యకర్తలు ప్రజల చుట్టూ తిరిగితే మేము మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాం. కార్యకర్తలు ప్రజల చుట్టూ తిరుగుతూ ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజలకు చేరేలా చూసుకుంటా వాళ్ళ బాగోగుల్లో పాలు పంచుకుంటా ఉంటే ఆ కార్యకర్తను ఎత్తుకుంటా మేమే వస్తామని చెప్పి ఈ సందర్భంగా లోకేష్ గారు ప్రతి కార్యకర్తకి వివరించారు. నేతలు అలకలు వేడాలి, అలాగే కార్యకర్తలు కూడా అలకలు వేడాలి. అలిగితే ఉపయోగం ఉండదు. సమస్య వచ్చినప్పుడు కూర్చుని చర్చించుకుని పరిష్కారం చూసుకోవాలి తప్ప అలకలతో పని అవ్వదు. మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం. 5 ఏళ్ళు నరకం అనుభవించాం, అది మర్చిపోకూడదు. అడుగడుగున అవమానించారు, అక్రమ కేసులు పెట్టారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తాం. మహానాడు నాటికి కమిటీలను పూర్తి చేయాలి. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పుట్టి పెరిగింది టీడీపీలోనేనని ఓర్పు సహనంతో సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. 2014-19 మధ్య పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని మంత్రి ఈ సందర్భంగా కార్యకర్తలు తెలియజేశారు. కుటుంబానికి పెద్దకును కోల్పోయి ఇబ్బందులు ఉన్నప్పుడు నారా లోకేష్ మా సొంత అన్నలాగా మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని చదివించారని చెప్పి కృతజ్ఞత తీర్చుకుంటామని చెప్పి నిన్న గుంతకల్ పర్యటనలో లోకేష్ గారిని కలిసి ఆ విద్యార్థినులు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కన్నీటితో పరిమితమయ్యారు. నారా లోకేష్ చేసిన సాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటామని 2 విద్యార్థులు కన్నీళ్ల పరిమితమయ్యారు. గుంతకల్ నియోజకవర్గం శంకరబండకు చెందిన బోనాసి ప్రభాకర్ 2వ విడత కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆయన భార్య కుమార్తెలకు ఏం చేయాలో పాలుపోలేదు.
అప్పటికి పెద్ద కుమార్తె పురంధేశ్వరి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా మరో కుమార్తె స్నేహలత ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. నంద్యాలలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో ప్రభాకర్ భార్య కుమార్తెలు యువనేత లోకేష్ను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. దీంతో చలించిన లోకేష్ ఆ ఇద్దరు బిడ్డలను నేను చదివిస్తానని చెప్పి ఆ సందర్భంగా మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పెద్ద కుమార్తె పురంధేశ్వరిని ఫీజులు చెల్లిస్తూ తానే చదివిస్తున్నారు. చిన్న కుమార్తె స్నేహలతను ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో డిగ్రీ చదివిస్తున్నారు. ప్రభాకర్ భార్య కుమార్తెలు గుత్తిలో మంత్రి లోకేష్ను కలిసి తమ కుటుంబాన్ని కష్టకాలంలో ఆదుకున్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఆ ఇద్దరు విద్యార్థినుల చదువు పూర్తయ్యే వరకు తాను అండగా ఉంటానని యువనేత లోకేష్ భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా పామిడికి చెందిన ఉత్తమ కార్యకర్త యూనిట్ ఇన్ఛార్జ్ పివి శివకుమార్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు. గుత్తిలో ఉత్తమ కార్యకర్తల సమావేశం సందర్భంగా ఆయన భార్య కుమారుడిని పిలిపించి మంత్రి లోకేష్ ప్రత్యేకంగా సత్కరించారు. వారి కుటుంబానికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.